గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ అండి. గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్కి కావాల్సిన పదార్థాలు చూద్దాం. చికెన్ వింగ్స్ 250 గ్రాములు, వెల్లుల్లి తురుము 2 స్పూన్లు, మిరియాల పొడి 1/2 స్పూన్, ఉప్పు తగినంత, బటర్ 2 స్పూన్లు, మైదా 2 స్పూన్లు, పార్మెజన్ చీజ్ 1/2 కప్పు, బెసిల్ లీవ్స్ కొన్ని, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూన్. గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? స్టార్ట్ చేద్దామండి. ప్యాన్ తీసుకుందాం. సో ఈ గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ మనం కాంటినెంటల్ స్టైల్లో చేస్తున్నాం అండి. సో దీనికి యాక్చువల్గా అంటే మనం లైట్గా మ్యారినేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మ్యారినేట్ చేసుకుందాం. సో మ్యారినేషన్ కోసం బౌల్ తీసుకుందాం అండి. సో ఈ మ్యారినేషన్ యాక్చువల్గా ఏంటంటే మ్యారినేషన్లో మనం కోటింగ్ ఇవ్వాలి ఈ చికెన్ వింగ్స్కి. సో దానికోసమని చికెన్ వింగ్స్ తీసుకుందాం. దీనికి చికెన్ వింగ్స్కి మైదా పట్టించాలి. ఓకే, సో మైదా వేస్తున్నాను. సో అండ్ మైదా కూడా చాలా తక్కువగానే వేయాలి. సో ఎక్కువ ఓవర్ కోట్ అయితే చేయము, లైట్ కోటే ఉంటుంది దీనికి. ఓకే, సో ఈ చికెన్ వింగ్స్కి ఇలా మైదా వేసాం, అలాగే కొద్దిగా ఉప్పు కూడా పడుతుంది. సో ఉప్పు వేస్తున్నాను. ఓకే, సో ఉప్పు వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. సో దీన్ని మనం ముందుగా షాలో ఫ్రై చేయాలి. ఓకే, షాలో ఫ్రైలో యాక్చువల్గా ఏం చేద్దామంటే మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా, దీంట్లో నూనె వేసుకుంటాం. సో ఇది జస్ట్ మనకి జనరల్ గా ప్లేన్ రెగ్యులర్ రిఫైన్డ్ ఆయిల్ అండి. ఓకే, సో నూనె వేడెక్కిన తర్వాత ఈ చికెన్ వింగ్స్ అన్ని మనం వేయించేస్తాం. ఓకే, సో వన్స్ నూనె వేడెక్కిన తర్వాత సో ఈ చికెన్ వింగ్స్ అన్నిటిని ఒక్కొక్కటిగా మనం ప్యాన్ లోకి వదిలేయాలి. సో దీంట్లో మనకి పెప్పర్ ఏం అవసరం లేదా? పెప్పర్ అవసరం లేదు, మనం పెప్పర్ దీనిలో యాడ్ చేస్తాం, సాస్లో యాడ్ చేస్తాం అండి. సో మ్యారినేషన్లో అయితే వేయాల్సిన లేదు, ఆప్షన్ లా ఉంచవచ్చు. ఓకే, సో ఇలా మైదా పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనకి అవుటర్ లేయర్ అనేది కొంచెం క్రంచీగా వస్తుంది అనమాట వేయించేటప్పుడు. ఓకే, అండ్ ఇది మళ్ళీ మనం సాస్తో పాటు కుక్ చేస్తాం. ఓకే, సో ఇలా మంచిగా క్రిస్పీగా వేగాలి. సో మనకి కాంటినెంటల్ డిషెస్ అన్ని కూడా ఎప్పుడు సాస్తో పాటే కుక్ చేస్తారా? అంటే సాస్ మనం ఇప్పుడు ఎలాగ కర్రీస్ ఎలాగ మనం గ్రేవీలు ఎలా చేసుకుంటామో, సో అపెటైజర్స్ చేసినప్పటికీ చాలా వరకు మళ్ళీ దాన్ని సాస్తో రీకోట్ చేస్తారు అన్నమాట. సాస్లో అడిషనల్ ఫ్లేవర్స్ ఇస్తారు. మీట్ కాంటినెంటల్లో కుక్ చేసినప్పుడు వీలైనంత వరకు ఫస్ట్ మ్యారినేషన్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు, చాలా మైల్డ్, ఇద్దరు ఒకటి కొన్ని మ్యాక్స్ టు మ్యాక్స్ సాల్ట్, పెప్పర్, కొన్నిసార్లు కొన్ని డిష్లో మస్టర్డ్ వరకు యాడ్ అవుతుంది. ఓకే, దాని తర్వాత మళ్ళీ మనం రీకుక్ చేసి సాస్లో చేసేటప్పుడు సాస్లో మనం మీట్ స్టాక్స్ యాడ్ చేస్తారు, అలాగే రూ యాడ్ చేస్తారు, అలాగే దానికి కావాల్సిన సాస్కి తగిన ఫ్లేవర్స్ అన్ని దానిలో యాడ్ చేస్తారు. ఓకే, సో దీన్ని టర్న్ చేసుకొని రెండు వైపులా మనం దీన్ని కాల్చుకోవాలి. సో డీప్ ఫ్రై కూడా చేయాలంటే చేయొచ్చు. ఓకే, సో షాలో ఫ్రై అనే కాదు. ఓకే, ఈ విధంగా ఇలా కంప్లీట్గా క్రిస్పీగా అవుటర్ లేయర్ అంతా క్రిస్పీగా వచ్చేలా వేయించుకోవాలి. సో అప్పుడే మనకి ఏంటంటే సాస్లో కుక్ అయ్యేటప్పుడు ఇంకా అది సాఫ్ట్ అవుతుంది అనమాట, ఈ క్రిస్పీనెస్ పోయి సాఫ్ట్గా తయారవుతుంది. ఓకే, ఈ విధంగా ఇలా కంప్లీట్గా చికెన్ ఉడకాలి. ఫ్రై చేసుకున్నాం కదండి, సో ఈ వింగ్స్ని తీసేద్దాం. ఓకే, సో దీనిలో క్రిస్పీగా వేయించుకున్న వింగ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. దీంట్లో ఇప్పుడు మనం సాస్ చేస్తాం. ఈ సాస్ మనం యాక్చువల్గా ఏంటంటే ఈ గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ ఆయిల్తో కాకుండా బటర్తో కుక్ చేస్తాం. సో మనకి ఎక్సెస్ ఆయిల్ అయితే అవసరం లేదు. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ తీసి మనం దీంట్లో బటర్ని యాడ్ చేసుకుంటాం. సో సాస్ కోసమని బటర్ ఇది సాల్టెడ్ బటర్, అన్సాల్టెడ్? ఇది అన్సాల్టెడ్ బటర్ అండి. సో సాల్టెడ్ బటర్ తీసుకుంటే మళ్ళీ మనం సాల్ట్ వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. బటర్ మెల్ట్ చేయాలి కంప్లీట్గా బటర్ మెల్ట్ అయింది. సో ప్యాన్ ఎక్కువగా హీట్ ఉండకూడదు బటర్ని మెల్ట్ చేసేటప్పుడు, ఎందుకంటే అది మొత్తం ప్యాన్ కే అబ్జర్వ్ చేసుకుంటది. ఎగ్జాక్ట్లీ అండి. సో జస్ట్ కొంచెం వేడెక్కితే సరిపోతుంది మనకి. సో నాతో ట్రావెల్ చేస్తూ మీరు కూడా చాలా అయిపోయానా రెసిపీస్ నేర్చేస్తున్నారు. ఎక్సలెంట్. మనం దీంట్లో చిల్లీ ఫ్లేక్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. చిల్లీ ఫ్లేక్స్ వేసాక ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో ముందుగా ప్రీ కుక్ చేసుకున్న చికెన్ వింగ్స్ని మళ్ళీ మనం ట్రాన్స్ఫర్ చేసేస్తాం. ఓకే, సో ఇలా ట్రాన్స్ఫర్ చేసి ఈ మసాలాలు, ఈ గార్లిక్ ఫ్లేవర్స్ అన్నీ దీనికి పట్టుకునేలా వేగనివ్వాలి. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం ఏం చేయాలంటే సో ఈ బెజిల్ లీవ్స్ సన్నగా కట్ చేసుకుని దీంట్లో వేసుకోవాలి. దీంతో మనకి స్వీట్ బెజిల్ మంచి ఆ ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది. సో ఫ్లేమ్ చిన్నగా పెట్టుకొని ఇలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్. సో మెయిన్ దీనికి ఇంకొంచెం మన చిల్లీ ఫ్లేక్స్ వేసినప్పటికీ కొంచెం మిరియాల పొడి అయితే వేయాలి. సో మిరియాల పొడి వేస్తున్నాను. సో మిరియాల పొడి కూడా అలా తగిలించి మంచిగా మిక్స్ చేద్దాం.
సో మనం చికెన్ వింగ్స్ మ్యారినేట్ చేసేటప్పుడు ఉప్పు వేసాం. సో ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మనం దీనిలో పార్మెజన్ చీజ్ని అయితే యాడ్ చేస్తాం. సో ఈ పార్మెజన్ చీజ్తో చీజీ ఫ్లేవర్ యాడ్ అవుతుంది, అలాగే దాంతోపాటు స్టిక్కీనెస్ వస్తుంది ఈ చికెన్ వింగ్స్కి. ఓకే, సో ఈ పార్మెజన్ చీజ్లో సాల్ట్ ఉంటుంది చీజ్ ఫ్లేవర్లో. సో సాల్ట్ మనం అడిషనల్గా వేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ చీజ్ మనం వేసింది ఆ స్టిక్కీనెస్ కోసమేనా? టేస్ట్ కోసం అది యాక్చువల్ చీజ్. పార్మెజన్ వింగ్స్ చేస్తున్నామంటే మనకి పార్మెజన్ ఫ్లేవర్ కంపల్సరీ ఇవ్వాలి. సో పార్మెజన్ ఫ్లేవర్, పార్మెజన్ చీజ్ తాలూకా ఫ్లేవర్ అనేది మనకి దీంతో వస్తుంది అనమాట. సో ఆ చీజ్ అంతా దానికి అలా అతుక్కుపోతుంది అనమాట. ఓకే, సో దారాలుగా కనిపిస్తుంది ఆ చీజ్ అంతా మెల్ట్ అయిపోయి. సో ఇలా గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ మనం ప్రీ కుక్ చేసుకున్న చికెన్ వింగ్స్ మళ్ళీ బటర్, గార్లిక్ అలాగే స్పైసెస్తో పాటు ఈ పార్మెజన్ చీజ్లో కుక్ చేసాం. సో చాలా బెస్ట్ స్నాక్ అండి ఇది, సైడ్ డిష్ లా ఉంటుంది. ఓకే, సో దీన్ని ఇంకా అలానే తినేవచ్చు. ఓకే, సో గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ అయితే మనకి రెడీ అయిపోయి, సో దీన్ని సర్వ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా వేడి వేడి చికెన్ వింగ్స్. ఆహా, చూస్తుంటే అలా నోరు ఊరిపోతుంది. సో మనకి మంచి స్టార్టర్ అని చెప్పొచ్చండి. ఓకే, సో చికెన్ వింగ్స్ రెడీ అయిపోయాయి. సో మంచిగా ఇలా మనం పైనుంచి కూడా మరి కొద్దిగా పార్మెజన్ చీజ్ని, గ్రేటెడ్ పార్మెజన్ చీజ్ని వేసుకుందాం. సో ఈ చీజ్ ఫ్లేవర్తో చాలా టేస్టీగా ఉంటుందండి. సో ఇలా వేడి వేడి చికెన్ వింగ్స్ పైన గ్రేట్ పార్మెజన్ చీజ్ కూడా వేసుకొని తింటే ఇంకా అదిరిపోతుంది. ఓకే, గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ కి కావలసిన పదార్థాలు: చికెన్ వింగ్స్ 250 గ్రాములు, వెల్లుల్లి తురుము 2 స్పూన్లు, మిరియాల పొడి 1/2 స్పూను, ఉప్పు తగినంత, బటర్ 2 స్పూన్లు, మైదా 2 స్పూన్లు, పార్మెజన్ చీజ్ 1/2 కప్పు, బేసిల్ లీవ్స్ కొన్ని, చిల్లీ ఫ్లేక్స్ 1 స్పూను. గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె పోసి వేడి చేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని అందులో చికెన్ వింగ్స్, మైదా, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకొని వేడైన నూనెలో వేసి క్రిస్పీగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాన్ లో బటర్ వేసుకొని బటర్ కరిగాక వెల్లుల్లి ముక్కలు, చిల్లీ ఫ్లేక్స్, అలాగే వేయించుకున్న చికెన్ వింగ్స్, బేసిల్ లీవ్స్, మిరియాల పొడి, అలాగే పార్మెజన్ చీజ్ వేసి కలుపుకుంటూ కాసేపు ఫ్రై చేసుకోవాలి. వింగ్స్ చీజ్ లో బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆపి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే కాంటినెంటల్ స్టైల్ గార్లిక్ పార్మెజన్ చికెన్ వింగ్స్ రెడీ.